నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. నీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఎందుకు? ఒకవేళ దేవుడు మన ప్రార్థన వినకపోతే సమయము, ప్రయాసము, ఆయనకు అంత టెన్షన్ చెప్పడం ఇదన్నీ అవసరమా? మన దేవునికి అద్భుతమైన ఒక పేరు ఒకటి దావీదు పెట్టాడు. ఏమిటి అంటే, ప్రార్థనను ఆలకించువాడా అని. మన దేవుడు ప్రార్థనను ఆలకించుచున్న దేవుడు కాబట్టి తప్పకుండా ప్రార్థించాలి, దేవునికి తెలియజేయాలి. మనము ఆ సేవకునికి చెప్దామా, వారు ప్రార్థన చేస్తారా, వీరు ప్రార్థన చేస్తారా, ఇవన్నీ మనకి కన్ఫ్యూషన్గా ఉంటుంది. వెతుకుతారు. ఏదైనా కష్ట సమయం వచ్చినప్పుడు, ఎవరైనా హాస్పిటల్లో కష్టపడినప్పుడు, ఆ దైవజనునికి చెప్తామా, వారికి చెప్తామా? ప్రభు ఏం చెప్పాడు? నీ గదిలో వెళ్ళు, తలుపు వేసుకొని నీ అంతరంగంలో ఏ బాధ ఉండదో అన్నీ చెప్పేసాయి. అప్పుడు బహిరంగముగా నేను పని చేస్తా, అందరూ చూచినట్లు కార్యం చేస్తా. నీవు అంతరంగంలో అక్కడ ప్రార్థన చేశావు, గదిలో నేను బహిరంగంగా చేస్తా దానికి ప్రతిఫలం అని చెప్పాడు కదా. కాబట్టి తప్పకుండా మనం ప్రార్థించాలి. బైబిల్ గ్రంథంలో ప్రార్థన చేసిన ఒక స్త్రీ ఉన్నది. ఆమె పేరు హన్నా. హన్నా దేవాలయములకు వెళ్ళి ప్రార్థన చేశాను. ఎలా ప్రార్థన చేసినది? ఆమె సంభవం మీ అందరికీ బాగా తెలుసు, ఎన్నోసార్లు విని ఉండవచ్చు. మీ పాస్టర్ గారు, బోధకులు చాలామంది ఈ ప్రసంగం చేసి ఉండవచ్చు, మీరు కూడా విని ఉండవచ్చు. కానీ నేను బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో హన్నా లేచి అని ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. మీరు కూడా లేచి, ఉన్న స్థలమును విడిచి లేచి, నిద్ర నుండి లేచి, సోలిపోయి ఉన్న స్థితిలో నుండి లేచి, అంటే మీరు ఏ బాధతో ఉన్నారో, ఎటువంటి సిట్యువేషన్లో ఉన్నారో ఆ సిట్యువేషన్ నుండి లేచి, హన్నా లేచి అని ఉన్నదండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో బహు దుఃఖ క్రాంతురాలై ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. కన్నీటితో చేసిన ప్రార్థనకు చాలా బలం ఉంటుందండి. కన్నీరు ఎప్పుడు వస్తుంది? హృదయం అంతా విరిగిపోయి బాగా నలుగగొట్టబడి అటువంటి టైంలోనే కన్నీరు వస్తుందండి. నేను మొన్న యాకోబు లాస్ట్లో తన పిల్లలందరినీ పిలిచి బ్లెస్సింగ్ ఇస్తున్నాడు కదా, ఆదికాండ 49లో ఆ భాగం అంతా చదివి నేను అబ్రహాం కన్నులను మూసినప్పుడు అది చదువుచుండగా నాకు కన్నీరు వచ్చేసింది. అవును, ఎప్పుడు హృదయం కదిలించబడుచున్నదో, ఎప్పుడు మన హృదయం కరుగుచున్నదో అప్పుడు కన్నీరు వస్తుంది. కన్నీటితో ప్రార్థన చేయడం బలమైన ఒక ప్రార్థన అండి. ఆమె కన్నీటితో ప్రార్థన చేసింది. తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11లో నా శ్రమను చూసి
నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని మొక్కుబడి చేసి కొనెను. మొక్కుబడి చేసిందంట ప్రార్థనలో. ప్రభువా, ఇది చేస్తే నేను ఇది చేస్తా, నాకు అద్భుతం చేస్తే నేను ఇది చేస్తా అని మొక్కుబడి చేసినది. ఒక మగ బిడ్డని ఇస్తే మీకే ఇచ్చేస్తా, మీ ఆలయంలో తీసుకుపోయి ఇక్కడే నేను వదిలిపెట్టి వెళుతా అని చెప్పి ఒక మొక్కుబడి చేసినది. మనము కూడా దేవుని ఎదుట ఒక మొక్కుబడి చేయాలని హన్నా జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం. మొదటి అధ్యాయం 12లో హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను. పెదవులు కదులుచున్నది, ఏ సౌండ్ రావట్లేదు, మనసులోనే చెప్పుకొనుచుండెను. అంటే తన బాధ, తన అవసరతలను హృదయ అంతరంగంలో నుండి దేవునికి తెలియజేశాను. మొదటి అధ్యాయం 18లో నేను మనోదుఃఖము కలదాననై నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించాను. అంటే ప్రార్థన చేసినప్పుడు ఇటువంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉండాలి. ఎందుకంటే హన్నా ప్రార్థన చేయంగానే ప్రార్థనకు జవాబు వచ్చిందా లేదా? ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించాలంటే ఇప్పుడు అన్నీ చదివాను కదా. హన్నా లేచి బాగుగా ఏడ్చుచు తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుచు. అంటే ఇది కూడా ప్రార్థన సమయంలో మనకు కూడా జరగాలి. అంటే మన ప్రార్థన వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడి నుంచి వెంటనే జవాబు రావాలంటే ఇది అన్నీ మన జీవితంలో కూడా ప్రార్థన అనుభవంలో ఉండాలని మీకు చెప్తున్నాను. మొదటి అధ్యాయం 18లో ఆనాటి నుండి దుఃఖముఖముగా ఉండుట మానేను. దేవునికి అన్నీ తెలియజేసి దేవునికి చెప్పేసి అప్పటి నుంచి మళ్ళీ దుఃఖముఖముగా ఆమె ఉండలేదు అని అక్కడ చెప్పబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. ఇటువంటి ఎక్స్పీరియన్స్ హన్నాకు కలిగింది. మనము కూడా దేవునితో ఇలా ప్రార్థన చేసి వెంటనే దానికి జవాబు దేవుని దగ్గర నుంచి మనం పొందాలని మీకు కూడా నేను తెలియజేస్తున్నాను. మొన్న నరసరావుపేట్ పక్కకు వెళ్ళాను. అక్కడ నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్ ఎల్చూర్ అనే ప్లేస్కి వెళ్ళాను. అక్కడ నరసరావుపేట నుంచి మమ్మల్ని తీసుకోపోవడానికి 2 యవనస్తులు వచ్చారు. ఒక్క యవనస్తుడు బైకులో ముందు వెళుచున్నాడు, నా బండి ముందు వెళుచున్నాడు. ఒక్క యవనస్తుడు నా బండిలో, మా కారులోనే కూర్చొని ఉన్నారు వెనకకి. నేను అక్కడికి వెళ్ళాను. నన్ను బాగా ఘనంగా ఆహ్వానించారు. తన ప్రేమ అంతా చూపించారు. ఆ గ్రామ ప్రజలు, ఆ పాస్టర్ గారు, సంఘ బిడ్డలు అందరూ. తర్వాత నాకు మైక్ ఇచ్చారు. మైక్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఒక వ్యక్తిని నేను అక్కడ పిలిచాను. కరుణ అను ఒక వ్యక్తిని పిలిచాను. వెంటనే స్టేజ్ మీదకి వచ్చారండి కరుణ. మా బండిలో వచ్చిన ఆ వ్యక్తి వేరే కరుణ, నాకేం తెలుసు. నేను అక్కడ వెళ్ళగానే పిలిస్తే ఆ బాబు వచ్చేస్తున్నాడు. అది ఇప్పుడే మాతోనే వచ్చావు కదా నీవు, మా బండిలోనే వచ్చావు కదా, నీవేనా కరుణ? అవును సార్, నేనే కరుణ. మమ్మీ ఇక్కడ ఉన్నారా? మమ్మీ నిన్ను కన్నప్పుడు, గర్భంలో నీవు ఉన్నప్పుడు మమ్మీ ఏదైనా ప్రార్థన చేశారా నీ కొరకు అని అడిగితే అక్కడ మమ్మీ ఉన్నారు. మమ్మీ వెంటనే ముందుకు రండి, మమ్మీని పిలిచాను. మమ్మీ వచ్చి ఏం చెప్పారంటే 20 సంవత్సరాలు నాకు పిల్లలు లేరు. ప్రార్థన చేసి 20 సంవత్సరాల తర్వాత ఈ కొడుకును నేను కన్నాను, అందుకే కరుణ అని పేరు పెట్టాను అని చెప్పారు. అంటే పిల్లలు లేక ఎంత బాధతో వారు ప్రార్థన చేసి ఉంటారు. హన్నా ఎంత దుఃఖంతో ఏడ్చింది ఆమె.
కాబట్టి కరుణ అని పేరు పెట్టారు అని ఈ ఫస్ట్ ప్రాఫెసీ ఆయన నేను పిలిచాను కదా, అందరిలో ఒక షాక్ ఇచ్చింది అక్కడ. అవును, దేవుడు తెలుసా దేవునికి ఇదంతా అని చెప్పి చాలామంది ఆశ్చర్యపడ్డారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థనను వినుచున్న దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చుచున్న దేవుడు అని ఎప్పుడు కూడా మర్చిపోకండి. తప్పకుండా ప్రభు మీకు కార్యం చేస్తాడు. కాబట్టి మీ విజ్ఞాపనలు, మీ అవసరతలను దేవునికి తెలియజేయుడి అనే విషయమును ఈరోజు మీరు నేర్చుకోండి. ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఒక్కసారి వారిని ముట్టండి తండ్రి. ఎంతమంది వాక్యమును విన్నారో రోజు ప్రార్థన చేయుటకు వారికి మనసు దయచేయండి. పడుక ప్రక్కకే మోకరించి ప్రార్థన చేసి నిన్ను వెదుకుటకు వారికి మంచి మనసు దయచేయండి. స్తోత్రం. ఎంతమంది ఈ వాక్యం విన్నారో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. కృపతో నింపండి. మీ హస్తమును వారి మీద ఉంచండి. అడ్డు ఆటంకులు అన్నిటిని తొలగించండి. యేసు నామంలో అడ్డు ఆటంకులు, డిస్టర్బెన్స్ అన్నిటిని బంధించి ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే కృప దయచేయండి. చేయించిన పనులలో నీ కృప దయచేయండి. నడిపించండి తండ్రి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.